ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ప్రియమైన వారలారా, దేవుడు ఆదియందు భూమిని ఆకాశమును సమస్త సృష్టిని సృజించిన తరువాత తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించారు. స్త్రీని గాను పురుషుని గాను సృజించి చెప్తున్నారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. మీరు ఫలించండి. మీరు ఏ కార్యము చేస్తున్నారో దానిలో, అంటే ఉద్యోగాలలో, బిజినెస్లలో ఏ కార్యమైనా సరే ఫలించండి, విస్తరించండి అని మనల్ని ఆశీర్వదిస్తున్నారు, ఆజ్ఞాపిస్తున్నారు. భూమిపైన దేవుడు చేసిన ప్రతి సృష్టిపైన అధికారమును ఆయన మనకు ఇచ్చారు. కాబట్టి దేనికి సందేహింపవద్దు, దేనికి భయపడవద్దు. ఈ దినమున నీవు దీనస్థితిలో ఉన్నావేమో, ఆర్థికంగా తగ్గిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఏమీ తోచని స్థితిలో, ఎక్కడ ఉన్నవాడవు అక్కడనే నిలిచిపోయిన స్థితిలో ఉన్నావేమో. అయితే దేవుడు చెప్తున్నారు, నీవు ప్రార్థించి కార్యమును మొదలుపెట్టు. నీ శక్తి లోపము లేకుండా చెయ్యి. నీవు తప్పక ఫలిస్తావు, విస్తరిస్తావు అని. ఎందుకంటే అనాది కాలంలోనే నేను మీకు ఆ అధికారము ఇచ్చాను. కాబట్టి విశ్వాసముతో ప్రారంభించు. గొప్ప మేలులను, అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను చూస్తావు అని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ వాక్యము మనందరి జీవితాలలో నెరవేరాలని ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుమని మాకు వాగ్దానం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. ఈ క్షణం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకోండి. ఎవరు ఏ కార్యములో అభివృద్ధి పొందాలని ఆశపడుచున్నారో వారిని ఆశీర్వదించండి. మీ సహాయమును, మీ జ్ఞానమును వారికి దయచేసి మెండైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకునేలాగున మీ కృపను, మీ దయను మా అందరి మీద దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.